హలో గాయ్స్, సండే మార్నింగ్. హ్యాపీ సండే అందరికీ. ఈరోజైతే చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా. చాలా బాగా కుదిరిందండి. నాకు పెయిన్ ఎలా ఉందని చాలామంది అడిగినారు. పెయిన్ అలానే ఉందండి, అది కన్నుకి ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. మీకు ఏదైనా చిన్నగా వచ్చినప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోండి. నేనైతే ఈరోజు వెళ్ళాలనుకుంటున్నా. నిన్నే వెళ్దాం అనుకున్నా, కానీ తగ్గిపోతుంది అనే ఒక ఆశ. ఎవరో ఇంకొక చెప్పినారు దానిపైన గంధం పెడితే తగ్గిపోతుందని. నైట్ పెట్టినా అది ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అది ఎందుకైందో తెలియదు. దాన్ని మా అమ్మ అయితే ఏనుగా మొటిమంటారంట దాన్ని, ఎలిఫెంట్ పింపుల్. ఫస్ట్ టైం అండి లైఫ్లో నాకు ఇది రావటం. ఎందుకు వచ్చిందో తెలీదు, వచ్చేసింది. కానీ దాన్ని భరించే శక్తి మన దేవుని కోరుకుంటున్నా. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదామా. సోది చెప్పేసిన ఇంత టైము. రెసిపీ అయితే ముందుగా 6 eggs తీసుకోండి. దాన్ని బాగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకుంటే ఫ్లఫీ లాగా వస్తుంది ఆమ్లెట్. దాంతోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకొని, దాంతోపాటు కారం కొద్దిగా, ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకోండి. సాల్ట్ అంటే టేస్ట్కి సరిపోయేటట్టు. మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. పెప్పరు నేను యాడ్ చేయలేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకొని దాన్ని బాగా బీట్ చేసి ఎగ్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనము బ్రెడ్ని రోస్ట్ చేసుకోండి. అటు సైడు ఇటు సైడు రెడ్గా అయ్యేంతవరకు రోస్ట్ చేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి బ్రెడ్స్కి. రెడ్గా కావాలి కదా, కొంచెం ఆయిల్ తక్కువైనా బ్లాక్ అయిపోతుంది బ్రెడ్, లోపల తినడానికి బాగుండదు. అలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి బ్రెడ్ని కూడా. ఇప్పుడు అదే ప్యాన్ పైన ఆయిల్ గ్రీస్ చేసుకొని ఆమ్లెట్ లాగా ఆ ఎగ్ని వేసేయండి. కలుపుకున్న ఎగ్ని వేసేసి ఇప్పుడు బ్రెడ్ని అటు సైడు ఇటు సైడు దాంతో ఆమ్లెట్ దాంతో పెట్టి తీసి దాంతోనే పెట్టేయండి. ఇప్పుడు దానిపైన ఒక చీజ్ స్లైస్ పెట్టుకొని ఒక 2 minutes సిమ్లో పెట్టుకుని ఆమ్లెట్ని ఇలా క్లోజ్ చేసుకోండి. బ్రెడ్ పైన బ్రెడ్ కనపడినంతగా 4 sides క్లోజ్ చేసుకునేసి ఒక 2 minutes ఇటు సైడ్, ఒక 2 minutes అటు సైడ్ తిరిగేసుకుంటే, 2 minutes కూడా కదండి, 1 minute అంతే. అది చీజ్ కరిగిపోతుంది లోపలే. చాలా బాగుంటుంది రెసిపీ అయితే. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఈ పెయిన్లో నీకు అవసరం ఇది అంటే, పెయిన్ ఉన్నప్పుడే ఎక్కువ తినాలనిపిస్తుంది అండి. అదేం దరిద్రం నాకు. చాలామందికి పెయిన్ ఉంటే తినలేరు కదా. నాకు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడే తినాలనిపిస్తుంది ఏదైనా. అందుకనే చేసుకున్న. ఇది బాగా కుదిరింది. మీకు కూడా ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప, లైక్ చేయండి.